ఈ రకంగా పూడ్చుకునేటువంటి అవకాశం ఒకటి ఉంటుంది సార్. సో అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అడుగు కూడా ముందుకేయచ్చు. ఓన్లీ ఆర్టీసీ బస్సులలోనే ఎందుకు ఉచితం అనుకోవాలి, ఆటోలలో ఎందుకు ఉచితం కాకూడదు, ఆటోలలో ఉచితం ఎందుకు చేయకూడదు, దానికోసం ఒక పాలసీ ఎందుకు రూపొందించకూడదు? ఎందుకంటే ఇప్పుడు ప్రతి గల్లీలోకి ఆర్టీసీ బస్సు పోయే పరిస్థితి లేదు కాబట్టి సో దానికోసం ఒక పాలసీ తయారు చేసి గల్లీల నుంచి లేకపోతే బస్సులు పోయినటువంటి జాగాల నుంచి మనం గడప గడపకు పోయినా తప్పేం లేదు, గడప గడపకు పోయినా తప్పు లేదు. ఎందుకంటే మహాలక్ష్మి గడప కాడ నుంచే స్టార్ట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నటువంటి ఆ పేరు ఏదైతే ఉందో ఆ మహాలక్ష్మి గడప కాడ నుంచే స్టార్ట్ అవుతుంది. గడప కాడ ఎక్కించినా ఇంకా పుణ్యమే. కాబట్టి నేను ఏమంటున్నాను సార్, ఆటోకు సంబంధించినటువంటి విషయంలో సో మనం ఏమేమో చెప్పినాం మేనిఫెస్టోలో, వాటిని నేను ఉటంకించదలుచుకోలేదు. ఎందుకంటే అందులో ఆ మహా